Hello guys, we are back with another new recipe and welcome back to Vaish's Memories. సో ఈ రోజు మనం ఒక టేస్టీ అండ్ యూనిక్ కాంబో ఫ్రై అయితే చూసేద్దాము. సో బేసిక్గా నాన్ వెజ్ ఐటమ్స్కి రసం ఆర్ చారు ఈజ్ ద పర్ఫెక్ట్ కాంబో. బట్ ఇక్కడ రసం లేదా చారు ఉంటే దానికి ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్లో ఫ్రై కావాలి కదా. సో ఈరోజు అదే స్పెషల్ కాంబో మీకు చూపిస్తాను. మనమంతా యూజువల్గా లేడీస్ ఫింగర్ ఫ్రై, పొటాటో ఫ్రై, క్యారెట్ ఫ్రై లాంటివి ట్రై చేస్తూ ఉంటాము. బట్ టుడే లెట్స్ మేక్ ఇట్ ఎ లిటిల్ డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్. ఎందుకంటే దిస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ ఎ స్నాక్ ఐటమ్. కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీరు స్ట్రెంగ్త్ బట్టి క్వాంటిటీని తీసుకోండి. లైక్ నేను తీసుకున్న ఐటమ్ అరౌండ్ 1 to 2 people తినొచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ 6 to 7 లేడీస్ ఫింగర్స్ తీసుకున్నాను. నార్మల్ ఫ్రైకి మనం ఎలా అయితే కట్ చేస్తామో అలా పీసెస్లా కట్ చేసుకోవాలి. మనకి బెండకాయలో కొంచెం స్టిక్కీ నేచర్ ఉంటుంది కాబట్టి కట్ చేసిన వెంటనే యూస్ చేయకూడదు నార్మల్ ఫ్రైకి కూడా. సో కొంచెం సేపు డ్రై అవనివ్వాలి. అరౌండ్ 1 hour ముందు కట్ చేసుకుంటే బెస్ట్. సో ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గార్లిక్ క్లోవ్స్ అండ్ గ్రౌండ్నట్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో తర్వాత జీరా, మస్టర్డ్ సీడ్స్, కర్రీ లీవ్స్ అండ్ ఒక ఎండుమిర్చి వేసి ఆరమా వచ్చే వరకు వేగించుకోవాలి. సో ఎండుమిర్చి నేను ఇక్కడ ఒకటే యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే మేము లెస్ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ. సో ఇప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ టైంలో మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆఫ్టర్ యాడింగ్ దిస్ బెండకాయ పీసెస్ అనమాట. అండ్ అందులోనే మనం కొంచెం సాల్ట్ అండ్ చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ యాడింగ్ దిస్ సాల్ట్ అండ్ టర్మరిక్ మనం కొంచెం సేపు బెండకాయని ఫ్రై అవనివ్వాలి. లైక్ దాంట్లో ఉన్న ఆ స్టిక్కీనెస్ మొత్తం కూడా కొంచెం ఆ హీట్కి అవుట్ అయిపోయేలాగా చూసుకోవాలి. అండ్ దెన్ అప్పుడు మనం సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము యాడ్ చేస్తున్న పకోడీ ఏంటంటే మేము ఇంట్లోనే ఆనియన్ పకోడీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాము. ఎందుకంటే బయట కొంచెం డీప్ ఫ్రై చేసేస్తారు, లేకపోతే 5 to 6 ఐటమ్స్ ఒకటే ఆయిల్లో ఫ్రై చేస్తారు. అండ్ కొంచెం అన్వాంటెడ్ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం అదంతా కొంచెం అన్హెల్దీ వేలో ఎందుకు అని ఇంట్లోనే ఆనియన్ పకోడీ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ ఆ పకోడీనే ఇప్పుడు కర్రీలో కూడా యూస్ చేస్తున్నాము. ఇక్కడ మనం సాల్ట్ అండ్ టర్మరిక్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. బికాజ్ ఆల్రెడీ మనం పకోడీలు సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం చూసుకొని వేసుకోండి మీ ఫ్లేవర్కి తగ్గట్టు. అండ్ అలాగే పించ్ ఆఫ్ చిల్లీ పౌడర్, అది కూడా మీకు ఇన్ కేస్ మేము బాగా స్పైస్ ఎక్కువ తింటాము, మాకు బాగా స్పైసీగా కావాలి ఫ్రైస్ కూడా అనుకున్న వాళ్ళు మాత్రమే చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. లేకపోతే అసలు మనకి చిల్లీ పౌడర్తో సంబంధం కూడా లేదు ఈ ఫ్రైకి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యాక 5 minutes పాటు కుక్ అయ్యేలాగా ఉంచుకోవాలి. సో లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes తర్వాత వచ్చి పకోడీ కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో. సో కొంతమందికి ఫ్రైస్ చాలా క్రిస్పీగా డీప్ ఫ్రై స్టైల్లో చాలా నచ్చుతాయి. సో మీకు అలా కావాలంటే ఒక 5 minutes కుకింగ్ బదులు 10 minutes కుక్ చేసుకోండి. మీకు కొంచెం లేడీస్ ఫింగర్ కలర్ అవి కూడా బాగా డార్క్ కలర్ వస్తుంది, చేంజ్ అవుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది. సో లేదు నార్మల్ ఫ్రై లాగా సాఫ్ట్గా ఉంటే చాలా అంటే ఇలా 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ మనం యూస్ చేసే ప్రతి ఐటమ్స్లో ఏదో ఒక హెల్తీ థింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అన్హెల్దీ థింగ్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమమ్ వీ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు హెల్దీ కాబట్టి మనం ఇక్కడ యూస్ చేసే లేడీస్ ఫింగర్లో ఆబ్వియస్లీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ డైజెషన్కి చాలా మంచిది కూడా. సో ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మనకి దిస్ ఇస్ నాట్ జస్ట్ టేస్టీ బట్ ఆల్సో హెల్దీ. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఆనియన్ పకోడీని మెన్షనబుల్గా లైక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అని ఎందుకు చెప్పానంటే మనం హోమ్ మేడ్ పకోడీ అంటే మనకు ఆబ్వియస్లీ హైజీన్ గ్యారంటీ అండ్ అట్ ద సేమ్ టైం మనం ఫ్రెష్ ఆయిల్తో యూస్ చేస్తాము. బట్ మనకి బయట అంత ఫ్రెష్ ఆయిల్తో చేసి ఇవ్వరు. అండ్ మనం స్పైస్ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ప్రిజర్వేటివ్స్ లేదా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏవి ఉండవు. సో ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ హెల్దీ ఆప్షన్ కాబట్టి ఇంట్లోనే బెటర్ ప్రిపేర్ చేసుకోండి ఆనియన్ పకోడీ కూడా. సో గైస్ ఫైనల్లీ మన బెండకాయ పకోడీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ ప్లస్ రసంతో సూపర్ కాంబినేషన్. అలాగే టీ టైమ్ స్నాక్గా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. గైస్ ఇంట్లోనే ఈజీగా హైజీన్గా ఆనియన్ పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ జస్ట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.